అందరినీ దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాలంటే ఎవరికీ సాధ్యం కాదు. అసలు ఎవరు ఎందుకు విమర్శలు, నిరసనలు వ్యక్తం చేస్తారో అర్థం కాదు. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాహుబలి పలు సంచలనాలు సృష్టిస్తుంది. అయితే బాహుబలి 2 మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కర్ణాటకలోని ఒక వర్గం సినిమాని అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు విషయానికొస్తే కర్ణాటకకు, తమిళనాడుకి కావిరి జలాల విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడు తమిళనాడుకు చెందిన సత్యరాజ్ తన రాష్ట్రానికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పుడు రాజకీయం చేసి బాహుబలి 2 విడుదలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఒక వర్గం నాయకులు. బాహుబలిలో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ తమకు క్షమాపణలు చెబితేనే విడుదలకు అనుమతివ్వాలని కర్ణాటక ఫిల్మ్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై రాజమౌళి, సత్యరాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.